నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. సో ర్యాపిడ్ ఫైర్ అనేది జనరల్గా అందరూ చేస్తున్నారు. సో ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ యూ ర్యాపిడ్ ఫైర్. దిస్ ఆర్ దట్, ఇదా అదా. ఇదే చాలా కష్టం. ర్యాపిడ్ ఫైర్ ఈజీ. సరే, ఇది జస్ట్ ఇట్లా అయిపోతుంది, జస్ట్ ఇట్లా. మీరు మోస్ట్ స్ట్రాంగెస్ట్ అటు ఇటు పెట్టకండి నాకు. అట్లా లేదు, చాలా ఈజీగా, చాలా సింపుల్గా. ఎందుకంటే నేను ఎంసెట్ ఎగ్జామే 4 ఆప్షన్లు ఇస్తే కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. నేను 2 ఇస్తున్నాను, ఇదా అదా. రొమాంటిక్ హీరో ఆర్ యాక్షన్ హీరో, మీరెవరు? నాకేమి ఇష్టమా, నేను ఎవరా అంటే మీకు ఏది ఇష్టమో మీరు ఏది చేస్తారో వాట్స్ యువర్ చాయిస్ అని అర్థం. రొమాంటిక్ హీరో ఆర్ యాక్షన్ హీరో. ఆప్షన్ సి బోత్ లేదు, బట్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇట్. ఏమో నాకు 2 ఇష్టము, బట్ యాక్షన్ కంటే ఫస్ట్ టైం నాకు మళ్ళీ అనిపించింది నా క్వశ్చన్ ఎంసెట్ క్వశ్చన్ కంటే కష్టంగా ఉంది. చాలా కష్టంగా ఉంది. అంటే 2 ఎలా ఉందంటే యాక్షన్కి, అన్ని యాక్షన్ సంబంధించిందే, బట్ ఐ థింక్ ఐఎమ్ వెరీ మచ్ ఇంకా స్టిల్ యంగ్ ఇన్ దిస్ టు డిసైడ్ ఆర్ టు టెల్ వాట్ ఐ యామ్ ఆర్ వాట్ ఐ లైక్. నేను యట్ టు ప్రూవ్. సో ఐ డోంట్. ఇంత కష్టంగా చెప్పారా ఈ ఆన్సర్? యా, ఎందుకంటే నేను స్టిల్ మై సెకండ్ ఫిలిం, ఇంకా జస్ట్ నా సెకండ్ ఫిలిం కదా. ఐ డోంట్ నో ది యాక్సెప్టెన్స్. కామెడీ సీన్స్ ఆర్ ఎమోషనల్ సీన్స్? కామెడీ సీన్స్. సింగిల్ టేక్ షాట్స్ ఆర్ మల్టిపుల్ రీటేక్స్? మల్టిపుల్ రీటేక్స్. Dubbing your own dialogues or using a voice artist? Dubbing my own. Love stories or thriller movies? Love stories. Working with debut directors or experienced directors? Anything is there. Whom would you prefer? Dede. Even is say okay, thank you. Ela kudirite ala. Shooting at exotic locations or local setups? Local setups. Avuna? Yeah. ఫారెన్ కంట్రీలు, ఫారెన్ ట్రిప్లు, రిచ్గా అట్లంత ఇంట్రెస్ట్ లేదా? లోకల్ సెటప్స్లో అవి హాలిడేకి బాగుంటాయి. కొత్త డైమెన్షన్. డాన్స్ సీక్వెన్సెస్ ఆర్ ఫైట్ సీక్వెన్సెస్? డాన్స్. బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ ఆర్ కంటెంట్ డ్రివెన్ ఇండీ ఫిల్మ్స్? కంటెంట్ డ్రివెన్. వాహ్, అసలు వెయిట్ చేయట్లేదుగా. సోలో హీరో ఫిల్మ్స్ ఆర్ మల్టీ స్టారర్స్? స్టార్ అయ్యాక మల్టీ స్టార్ ఆలోచిద్దాం, ఇప్పుడు సోలో. మెథడ్ యాక్టింగ్ ఆర్ స్పాంటేనియస్ యాక్టింగ్? నిజంగా అంత సీన్ లేదు ఇంకా. మెథడ్ యాక్టింగ్ ఇస్ సంథింగ్, అలాంటి క్యారెక్టర్ ప్లే చేయగలిగే అదృష్టం కలిగినప్పుడు డెఫినెట్లీ పరకాయ ప్రవేశాలు చేసి అనేసుకోండి. ప్రదీప్ గారు గట్టిగా అనేసుకోండి, జరిగిపోతుంది. అనేసుకున్నారు అంతే. మ్యూజిక్ డ్రివెన్ ఫిల్మ్స్ ఆర్ డైలాగ్ హెవీ ఫిల్మ్స్? ఐ థింక్ మ్యూజిక్ డ్రివెన్ ఫిల్మ్స్ ఈజ్ కరెంట్ ఫేవరెట్ నాకు. షూటింగ్ నైట్ స్కెడ్యూల్స్ ఆర్ ఎర్లీ మార్నింగ్ షూట్స్? బోత్ ఐ లవ్ ఇట్, బట్ నైట్ స్కెడ్యూల్ చాలా నాకు పీస్ ఉంటుంది. అంటే యువర్ ఎనర్జీస్ ఆర్ ఆల్ అన్ని కామ్ డౌన్ అయి ఉంటుంది అంతా. సో బేసికలీ యువర్ నైట్ అవులా? నో, ఐఎమ్ యాక్చువల్లీ ఎ మార్నింగ్ పర్సన్, బట్ నైట్ టైం ఏదో తెలియని పీస్ ఉంటుంది. ఫోన్స్ అయిపోతాయి, యూనో టెన్షన్లు అయిపోతాయి, స్ట్రెస్లు అయిపోతాయి, అదేదో తెలియని ఒక హాలిడే ఫీలింగ్ వస్తుంది నాకు నైట్ అవ్వగానే. అమ్మయ్య, రేపు పొద్దున వరకు ఏం లేదు కదా, ఓకే రైట్ అండ్ వాచ్ ఎ నైస్ ఫిలిం, ఒక సినిమా చూసుకుందాం, అలా ఉంటుంది నాకు. A surprise hit or critically acclaimed film? క్రిటికల్లీ అక్లైమ్డ్ ఫిలిం అనిపిస్తుంది. బికాస్ జడ్జ్మెంట్ పాస్ అయ్యేటప్పటికి అందరి దగ్గర నలిగి వస్తుంది కదా. Great. Playing a hero or experimenting with a negative role? Too early, but I'm still with the positive side. So you wanted to see yourself as a hero currently? యా, అంటే నాకు హీరో అని కాదు కానీ ఒక మంచి కథకి లీడ్ యాక్టర్ ఉండాలని, కథకి యాక్టర్ అయి ఉండాలి, ఆ కథలో ఒక మంచి పాత్ర. నేను హీరో అన్నా, మీరు పర్యాయ పదం చెప్పారు దానికి. అలా కాదు, హీరో ఇస్ డిఫరెంట్. నా ఉద్దేశంలో హీరోస్ ఆర్ రజనీ సార్, చిరంజీవి గారు, దే ఆర్ లైక్ దే స్టాండ్ అలోన్, దే ఆర్ హీరో. అంటే వాళ్ళు నుంచుంటే చాలు ఫస్ట్. అంటే దట్ ఆరా, దట్ ఎనిగ్మా, అది ఏదైతే చుట్టూరా ఉంటుందో అదంతా నీ చుట్టూ వచ్చినప్పుడే నువ్వు హీరో. దట్ ఈస్ కాల్డ్ డెఫినిషన్. మీ చుట్టూరా ఒక లైట్ కనిపిస్తుంది. ఎనీవేస్, ఒక మంచి సంకల్పంతో, ఒక మంచి ఇంటెన్షన్తో ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు డెఫినెట్లీ సూపర్ సక్సెస్ అవుతుంది. అండ్ యాజ్ సచ్ మీ సినిమా కూడా April 11th సూపర్ సక్సెస్ సాధించాలని కోరుకుంటూ, మోర్ పవర్ టు యూ, గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.